మంగళగిరి వేదికగా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసే ఒక అద్భుతమైన మహత్కార్యం జరిగింది. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను సాధించాలనే సంకల్పం ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత లేక, ఖరీదైన పుస్తకాలను కొనుగోలు చేయలేక వెనుకబడిపోతున్న నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ఒక విద్యావేత్త కుటుంబం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ జీబీ ఫ్రాంక్లిన్ సమాజ వికాసానికి తోడ్పడేలా ఒక గొప్ప ఆదర్శాన్ని చాటారు. మంగళగిరి సిటీ కేబుల్ కార్యాలయంలో సోమవారం నాడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన తన కుమారుడు అవినాష్ సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రిపరేషన్ కోసం సేకరించిన సుమారు 300 అమూల్యమైన ప్రామాణిక పుస్తకాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్కు ఉచితంగా అందజేశారు. సివిల్స్ లాంటి కఠినమైన పరీక్షలకు ఎంతో ఉపయోగపడే ఈ అపురూప జ్ఞాననిధిని అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. అబ్రహం లింకన్ ఎంతో గౌరవంతో, కృతజ్ఞతలతో స్వీకరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రిన్సిపల్ జీబీ ఫ్రాంక్లిన్ మాట్లాడుతూ, తన కుమారుడు అవినాష్ గతంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో దేశంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్లు, నిపుణులు సిఫారసు చేసిన దాదాపు 300 వరకు అత్యంత విలువైన పుస్తకాలను కొనుగోలు చేయడం జరిగిందని గుర్తుచేశారు. పరీక్షలనంతరం ఈ పుస్తకాలు కేవలం ఒకే ఇంటికే పరిమితమై బీరువాలో నిరుపయోగంగా ఉండిపోకూడదనేది తన బలమైన సంకల్పమన్నారు. జ్ఞానం అనేది 10 మందికి పంచినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని, అందుకే ఉన్నత ఆశయాలతో పనిచేస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని అంబేద్కర్ చైర్కు వీటిని అందజేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ఎంతో ఉదాత్తంగా ప్రకటించారు. ఈ అపురూపమైన పుస్తకనిధిని అందుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అబ్రహం లింకన్ మాట్లాడుతూ, ఫ్రాంక్లిన్ చేసిన ఈ సాయం వెలకట్టలేనిదని, సమాజానికి ఇది ఒక గొప్ప సందేశాన్నిస్తోందని కొనియాడారు. నేటి కాలంలో సివిల్స్ మెటీరియల్ కొనుగోలు చేయాలంటే వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఆర్థిక ఇబ్బందుల వల్ల భారీగా ఫీజులు భరించలేక, సరైన గైడెన్స్ దొరకక ఎంతోమంది ప్రతిభావంతులైన గ్రామీణ, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అంబేద్కర్ చైర్లో ఈ 300 ప్రామాణిక పుస్తకాలను అందుబాటులో ఉంచడం ద్వారా సివిల్స్ సాధించాలనే బలమైన పట్టుదల ఉన్న పేద విద్యార్థులకు ఇవి ఒక అస్త్రంలా వారి ఐఏఎస్, ఐపీఎస్ కలలను నిజం చేసే మైలురాయిలో ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు. సమాజ వికాసానికి ఇంతటి గొప్ప వితరణ చేసిన ఫ్రాంక్లిన్ కుటుంబానికి విశ్వవిద్యాలయం తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విశిష్ట కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ షేక్ మొహమ్మద్ రఫీ కూడా పాల్గొని ప్రసంగించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరికొందరికి స్ఫూర్తినిస్తాయని అభినందించారు. నా పేరు జీబీ ఫ్రాంక్లిన్. నేను మంగళగిరి డిగ్రీ కాలేజీలో 1978లో జాయిన్ అయ్యి 2012వ సంవత్సరంలో రిటైర్ అయ్యాను. మా బాబు అవినాష్ తను సివిల్ సర్వీసెస్ కొరకై ప్రిపేర్ అయిన జనరల్ స్టడీస్, ఇండియన్ ఎకానమీ, హిస్టరీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మొదలైన పుస్తకాలు చదువుకున్న పుస్తకాలు మా వద్ద ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా ఇంకా ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్ ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్లకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తను చదువుకున్న పుస్తకాలన్నింటినీ కూడా డొనేట్ చేస్తూ ఉన్నాను. ఆ పుస్తకాలను తీసుకుని వెళ్ళటానికి నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ గారైన డాక్టర్ అబ్రహాం లింకన్ గారు వచ్చారు. వారికి ఈ పుస్తకాలను డొనేట్ చేస్తూ ఉన్నాను. మా గురువు గారు, పెద్దలు, గౌరవనీయులు, వీటీజేఎం డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్డ్ అయినటువంటి గొడవర్తి బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఒక మంచి ఆలోచనతో వాళ్ళ బాబు సివిల్ సర్వీసు కోసం అని చెప్పి ఎంతో కష్టపడి మెటీరియల్ తయారు చేసుకున్నారు, మెటీరియల్ తెప్పించుకున్నారు, అదేవిధంగా బుక్స్ కొన్నారు. ఇవన్నీ కూడా నిరుపయోగం కాకూడదనే ఉద్దేశం మీద, ఎవరో ఒకరికి ఈ బుక్స్ ఉపయోగపడాలనే ఉద్దేశం మీద నన్ను కాంటాక్ట్ చేయటం, నేను ఇక్కడికి రావటం. మొట్టమొదటి నుంచి కూడా మాస్టర్ యొక్క అభిలాష ఏంటంటే ఎవరో ఒక విద్యార్థిని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఉండేది. మరి వారి దగ్గర చదువుకున్న మేమందరం కూడా ఎక్కువ మంది 99% మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళమే. అదే ఆలోచనతో నేను యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను అంబేద్కర్ చైర్లో. అంబేద్కర్ చైర్ యొక్క ఉద్దేశం ఏంటంటే బలహీన వర్గాల ప్రజల కోసం,
అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు సరిగా ఉండవు కాబట్టి వాళ్ళకి ఈ బుక్స్ ఉపయోగపడతాయి అనే ఉద్దేశం మీద అంబేద్కర్ ఫౌండేషన్ ఢిల్లీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ చైర్లో ఈ బుక్స్ పెడితే చాలా ఉపయోగం ఉంటుందని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అనేక సబ్జెక్టులు ఉన్నాయి. ఆ సబ్జెక్టులు వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్ ఉంటారు. సివిల్ సర్వీస్ రాయాలనే కుతూహలం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ బుక్స్ను ఉపయోగించుకోవాలనేటువంటి మా ఉద్దేశంతో మాస్టర్ని మరి నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బాబు, ఇవి మా ఇంట్లో ఉండటం కంటే 10 మందికి ఉపయోగపడితే మంచిదనే ఉద్దేశం మీద వీటిని పంపిస్తానని చెప్పడం జరిగింది. అందువల్ల ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ బుక్స్ని తీసుకొని వెళ్ళి 10 మందికి ఉపయోగ విధంగా పేద విద్యార్థులు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో అంబేద్కర్ చైర్కి ఈ బుక్స్ని మేము తీసుకెళ్ళటం జరుగుతుంది. ఫ్రాంక్లీ సార్ ఎట్లాగైతే బుక్స్ని ఇచ్చారో, దానాల్లో అతి గొప్ప దానం విద్యాదానం. బుక్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గరే పెట్టుకొని, లేకపోతే అయిపోయినాయి అని చెప్పి ఉల్లిపాయలకి వేస్తున్నారు చాలామంది. అట్లా కాకుండా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉన్నా ఆ పుస్తకాన్ని అందజేయడం కానీ, లేదా దగ్గరలో ఉన్న గ్రంథాలయాలకి ఎక్కడన్నా ఉంటే ఇవ్వడం కానీ చేసినట్టయితే ఆ విద్య బ్రతికిద్ది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.